దేవుడా, నాకెప్పుడు డైవర్స్ ఇప్పిస్తావు స్వామి? దాంతో నా వల్ల కావట్లేదు. స్వామి, నా దీపం మారేలోపు నా జీవితంలో వెలుగునివ్వు స్వామి. నాకు ఇప్పుడైనా పెళ్లి చేయి స్వామి. ఒరే వెదవల్లారా, మీ కోరికలు నెరవేరాలంటే మీకు బోలెడు ఆశీర్వాదాలు కావాలి. మన ప్రేక్షకుల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని అడగండి, అవే మనకు కోటి ఆశీర్వాదాలు. ఫ్రెండ్స్, మా కోరికలు నెరవేరాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని ఆశీర్వదించండి. అలాగే వీడియోని లైక్, కమెంట్, షేర్ చెయ్యండి. నాకు డైవర్స్ కూడా వచ్చేస్తది. ఒరే చెప్పడం మర్చిపోయాను, ఆ గంట కూడా కొట్టండి. ఏంటో ఈ ముదనష్టపు మతిమరుపు. పెద్దాయన, అయ్యా, రేపు రామమందిరము ప్రారంభం కానున్నది. ఇదిగో ఈ ఆహ్వాన పత్రిక. 30 ఏళ్ళు, నా 30 ఏళ్ల కల, నా రాముడి రాక కోసం నేను వేచి చూసిన సమయం. ఆసరా లేని చీకటిలో ఆశాజ్యోతితో నేను గడిపిన క్షణాలు ఈరోజు ఈ ఆహ్వానంతో అన్నీ చెరిగిపోయాయి. చీకటిని చీల్చుతూ, వెలుగుల్ని నింపుతూ, ఆనందాలతో మా గుండెలు బరువెక్కుతూ వచ్చేస్తున్నాడు ఆ దశరథ సుపుత్రుడు, మన శ్రీరామచంద్రుడు వచ్చేస్తున్నాడు. అవును, వచ్చేస్తున్నాడు. స్నానం చేసి వస్త్రధారణ ధరించి పూజ సామాగ్రి సిద్ధం చేయాలి. నేను వెళ్ళాలి. రేపు మందిరములో కలుద్దాం. వెళ్ళాలి. అయోధ్య రామ మందిర్ ప్రారంభానికి బారులు తీరిన జనం. మనం కూడా వెళ్తే బాగుంటది. ఒరే అల్లుడు, అల్లుడు. ఏంటి మామా? ఒరే అల్లుడు, రేపు రామ్ మందిర్ ప్రారంభం కదరా, మనం కూడా వెళదాంరా, బాగుంటది. సరే మామా, పక్కా వెళ్దాం. కానీ ఎలా వెళ్తాం మామా? ట్రైన్ టికెట్స్ అన్ని ఫుల్ అయిపోయాయి. అవునా? ఒక పని చేద్దాం లేరా అల్లుడు, రాముడు గారిని పిలుచుకెళ్దాం. వాడి కారు ఉందిగా, ఆ కారులో వెళ్ళిపోదాంలే. మామా వాడొద్దు, అనవసరంగా నసా. అవసరమా? నీ దగ్గర వేరే ప్లాన్ ఏదైనా ఉందేంట్రా? అంటే అది లేదు కదా, మరి చెప్పింది చెయ్యి. అంటే మామా వాడు కార్ అంటే చాలా డబ్బులు అడుగుతాడు, ఎలా చేద్దాం? మనకి డబ్బులు సేవ్ అవ్వాలంటే ఇంకొంతమందిని తీసుకెళ్తే సేవ్ అవుతాయి. ముందు ఆ రాముడు గారిని అడుగుదాం పదా. సరే మామా. ఏంట్రా ఇలా వచ్చారు? ఏదేమైనా మీ ఊర్లో సంక్రాంతి సెలబ్రేషన్స్ చాలా సరదాగా చేసేసాంరా, మామూలుగా ఉండదు. కాకపోతే ఒకటే బ్యాడ్, ఆ సొల్లుగాడి వల్ల నా 10,000 బొక్కెడ్డాయి. అవన్నీ సర్లేరా రాముడు, ముందు నీకో విషయం చెప్పాలి. ఏంటి, కొంపతీసి నీ అల్లుడుగాడ పాస్ అయిపోయాడా, లేదంటే నీకు పెళ్లి ఫిక్స్ అయిందా? మామూలుగా ఉండదు. పంచలాపి ముందు వినరా నువ్వు. రే రాముడు, మేము అయోధ్యకి వెళ్ళాలనుకుంటున్నాం, నీ కారులో తీసుకెళ్లరా? ఏంటి అయోధ్యక? అంత దూరం అంటే మరి అది బాగా ఖర్చవుద్ది. ఓకేనా? మామూలుగా ఉండదు. ఒరే నువ్వేం మనిషివిరా నువ్వు, దేవుడి దగ్గరికి తీసుకెళ్లమంటే డబ్బుల గురించి ఆలోచిస్తావా? నీ అంత వేస్ట్ నా కొడుకుని చూడలేదురా రాముడు. మళ్ళీ రాముడి పేరు పెట్టుకున్నావు, కొంచెం కూడా సిగ్గులేదు నీకు. థూ, నీ బతుకు చెడా. ఒరే ఒరే ఆగరా, గ్యాప్ ఇవ్వరా, కనీసం డీజిల్ ఖర్చైనా పెట్టుకుంటారా, నేను వచ్చేస్తాను. నేను రామభక్తుండేరా బాబు, మామూలుగా ఉండదు. డీజిల్ ఖర్చు అంటే కూడా బానే అవుతుంది మామా. అవుతదరా మరి, ఆ మాత్రం పెట్టుకుంటే రావచ్చు. నా దగ్గర ఎక్కడున్నాయి డబ్బులు, మామూలుగా ఉండదు. ఏంట్రా, ఏంటి ఏదో ప్లాన్ చేస్తున్నారు ఏంటి? ఏం లేదు మూర్తి మాస్టారు, మేము అయోధ్యకి వెళ్ళాలనుకుంటున్నాం రాముడి గారి కారులో. అవునా? సూపరు, నేను వచ్చేస్తానులేరా మీతో పాటు. మరి రాముడు కారులో డీజిల్ వేయించడానికి ఖర్చు అవుతుంది, అది షేర్ చేసుకుంటావా? మరి అది సర్లే, చేసుకుందాంలే, డోంట్ వర్రీ. మీరు సూపర్ సార్, గోదావరి నదంత విశాల హృదయం సార్ మీది. మరి నాది మురిక్కాలవలో ఒక మూలంత. ఏంటి వెంకట్రావు, ఏదో ప్లాన్ చేస్తున్నారు ఏంటి? ఒరే జనార్దన్, ముందే చెప్తున్నాను, నువ్వు కాదు కూడదు అంటే రాకు. ఎక్స్ట్రా ఫిట్టింగ్లు పెడితే జోడించుకొని కొట్టేస్తాన్రే నిన్ను. ఎక్కడికి రావద్దు? ఒరే మేమంతా కలిసి అయోధ్యకి వెళ్తున్నాం, రావాలనుకుంటే డీజిల్ ఖర్చులు ఇవ్వాలి. ఓ సంతేనా? ఇచ్చేస్తానులే పదండి. ఇచ్చేయి మరి. వెళ్ళొస్తుండగా ఇచ్చేస్తానులే వెంకట్రావు, పదండి వెళ్దాం. అలాగే చెప్తావు కానీ ఎగ్గొడతావు. నువ్వేం రావాల్సిన అవసరమేం లేదులే, మేమే వెళ్తాం. ఇచ్చేస్తానులే వెంకట్రావు, గుడికి వస్తా అన్నా అలా వద్దనకూడదు. నువ్వైనా చెప్పరా అబ్బాయి. అవును మామా, ఏముందిలే ఇస్తా అంటున్నాడు కదా, పద వెళ్దాం. బయలుదేరదాం పదండి, మామూలుగా ఉండదు.
అబ్బాయి ఇది రిపేర్కి వచ్చిందిరా. దిగండి దిగండి, మామూలుగా ఉండదు, దిగండి. ఈ, ఒరే రాముడు నువ్వు ముందు చూసుకోవా. ఇలా జరుగుతుందని నాకేం తెలుసురా, సడన్ గా హ్యాండ్ ఇచ్చింది, ఇది మామూలుగా ఉండదు. సర్లే తొందరగా రిపేర్ చెయ్యి. రేయ్, వీడేవాడు రా పిల్లల్ని ఎత్తుకెళ్లే వాళ్ళ ఉన్నాడు. మీ దగ్గర ఉన్న డబ్బులు పర్సులు అన్ని ఇచ్చేయండి. నువ్వు అడిగితే ఇచ్చేస్తాం మరి. మర్యాదగా ఇస్తే సరే, లేదంటే కొండల్లో ఉన్న బండరాలు మీ మీద తోసేస్తాం. దెబ్బకు తుక్కు తుక్కు అయిపోతారు. ఒరే ఈడేంట్రా ఈడు? జంతికలిస్తానులే వదిలే. ఒరే నీ జంతికలు ఏమైనా బంగారంతో చేసినవేంట్రా? ఏదో ఓవర్ యాక్షన్ నువ్వును. ఏయ్, ఇస్తారా లేదంటే బండరాలు మీ మీద తోసేయమంటారా? ఒరే బతుకుంటే బలుసాకి తిని బతికేయచ్చు, ఇచ్చేయంట్రా. చేతులు పైకెత్తి నిలబడండి రా. కార్ కూడా తీసుకెళ్లిపోయాడు రా వాడు. సైలెన్సర్ లో ఏదో రాయి బయటికి తీసి పట్టుకెళ్ళిపోయాడు. ఒరే నా కార్రా, మామూలుగా ఉండదు. మన దగ్గర ఒక్క రూపాయి కూడా లేదు. ఇప్పుడు ఎలా రా అయోధ్యకి వెళ్ళేది? ఏం పాపం చేసేమో ఏంటో, దేవుడు ఇలా చేశాడు. ఒరే అల్లుడు, అక్కడ హనుమంతుడి గుడి ఉంది, పదరా వెళ్ళి వేడుకుందాం. ఎలాగైనా హనుమంతుడే మమ్మల్ని రక్షిస్తాడు. ఆ పద. స్వామి, అయోధ్యకి వెళ్ళాలనే మంచి ఉద్దేశంతో బయలుదేరిన మాకు ఈ దట్టమైన అడవిలో నిస్సహాయంగా ఇరుక్కుపోయాం. ఎలాగైనా మమ్మల్ని రక్షించు స్వామి. పుత్ర పవన సుత నామ శంకర సువన కేసరి నందన రామదూత తులిత బలధామ మహావీర విక్రమ హనుమా రామబంటువై వెలిగిన దేవా అమ్మ చెరువులో వెలసిన దేవా. ఎవరైనా వస్తారేమో అని ఇంతసేపు వెయిట్ చేసి చేసి అలసిపోయాం. కాసేపు పడుకుందాం మామా, ఇక్కడే అసలే టైర్డ్ అయిపోయాం. కరెక్ట్రా బాబు, మామూలుగా ఉండదు. పడుకుందాం రా అల్లుడు. అలాగే. ఈ హనుమంతుడు రాముడి కోసమే కాదు, గొంతెత్తి పిలిచిన రామభక్తుల కోసం కూడా శిఖరాల్ని దాటుతూ, ఆకాశాల్ని అధిగమిస్తూ, సముద్రంలా ప్రవహిస్తూ, నిస్సహాయుల కోసం నిలువెత్తు రూపమై, అండనివ్వడానికి మహాపర్వతమై వస్తాడు, వస్తూనే ఉంటాడు. సోదరా, సోదరా. ఎవరు? ఏమిటి సోదరా, ఇంతటి అడవుల్లో ఇలా పడుకున్నారు? అంటే మేము అయోధ్యకు వెళ్ళాలి, మమ్మల్ని అడవి దొంగలు దోచుకున్నారు, మా కారు కూడా తీసుకెళ్లిపోయారు. అవునవును, ఇబ్బందిగా ఉంది ఇక్కడ. నా కారు. బాధపడకండి, మిమ్మల్ని ఆ రాముల వారి వద్దకు నేను తీసుకెళ్తాను. అవునా? థ్యాంక్స్. మీ పేరు? మారుతి. థ్యాంక్స్ మారుతి గారు. పదండి. వజ్రకాయ మహావీర విక్రమ మారుతి నందన హనుమా. ఏమయ్యా, ఎట్నుండి వస్తున్నారు? ఇప్పుడే అక్కడ కొండల్లో ఉన్న ఆంజనేయుడు టెంపుల్ దగ్గర నుండి వస్తున్నాం. ఇప్పుడేనా? అది ఇక్కడ నుండి దాదాపు 1000 కిలోమీటర్లు ఉందే. 1000? పిచ్చోళ్ళ ఉన్నాడు వీడు ఎవడు. అబ్బా, ఆకలేస్తుందిరా అల్లుడు. సోదరా, మనం రాముల వారి దగ్గరకు చేరుకున్నాం. అటు చూడండి, ఆయన ధ్యానంలో నిమగ్నులై ఉన్నారు.
శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. బాబు లేవండి, లేవండి. ఏంటి? చాలాసేపటి నుండి ఇక్కడే పడుకున్నారు. వెళ్ళండి వెళ్ళండి. ఒరే అల్లుడు, నాకు కల వచ్చిందిరా. మమ్మల్ని ఎవరో శ్రీరాముడి దగ్గరికి తీసుకెళ్లినట్టు, ధ్యానం చేస్తున్న రాముణ్ణి మేం దర్శించుకున్నట్టు. అవును మామ, నాకు కూడా ఎగ్జాక్ట్ గా సేమ్ కల వచ్చింది. అవునవును, నాకు కూడా వచ్చిందిరా వెంకట్రావు. ఆకలేస్తుంటే అన్నం కూడా పెట్టాడు రా ఆయన మాకు. నాకు కూడా సేమ్ కలొచ్చింది, మామూలుగా ఉండదు. అవును వెంకట్రావు, సాక్షాత్తు రాముణ్ణి చూసాం కల్లో. మీరెక్కడికెళ్ళాలి? మేం అయోధ్యకి వెళ్ళాలి. మాకిక్కడ బస్సు ఏమైనా దొరుకుతుందా? బస్ ఎందుకు? మీరు నడుచుకుంటూ వెళ్తే అటుపక్క అయోధ్య రామ మందిరము. మామ, మనం పడుకున్న చోటు కూడా ఇది కాదు. అంతా కన్ఫ్యూజన్ గా ఉంది కదరా. ముందు వచ్చిన పని కానిద్దాంరా. పదండి, ఎల్లి దర్శనం చేసుకుందాం. పదండి. పెద్దాయన, అయ్యా, దర్శనం అయిపోయిందా? అద్భుతంగా జరిగిందయ్యా. ఇదిగో ఈ ప్రసాదం, ముఖ్యంగా నీకోసమే తెచ్చాను. ధన్యవాదములు నాయనా. అవును, నీ పేరేమిటి నాయనా? శ్రీరామచంద్రుణ్ణి. మొత్తానికి దర్శనం బాగా జరిగింది మామ. అవునరా అల్లుడు. ఒరే అల్లుడు, నాకిందాక ఈ జేబులో ఈ నాణెం దొరికిందిరా. ఏదో పాతకాలం నాణెంలా ఉన్నట్టుంది. ఏంటి మామ ఏవేవో పెట్టుకుంటావు? ఇదేమైనా ఇప్పుడు చల్లుతుందా? అక్కడ ఎవడో ఆడు ముసలోడున్నాడు, ఆడికిచ్చేసి వస్తా. నాకు పెద్దాయనా, ఇదిగో ఇది తీసుకో. ఇది ఇదెక్కడ దొరికింది నీకు? ఏమైంది? ఇది మామూలు నాణెం కాదు. ఇది అప్పట్లో హనుమంతుల వద్ద ఉండే నాణెమని నేను వినేవాణ్ణి. ఇది అచ్చం అలానే ఉంది. అంటే సాక్షాత్తు హనుమంతుడే మా కోసం వచ్చి సహాయం చేశాడన్నమాట.